పవన్ కళ్యాణ్. ఆ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగే ఇప్పుడు సినిమాగా మారనుంది. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పిన డైలాగ్ షీస్ ద షిప్ ఇంటర్నెట్లో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ పేరుతో అనేక పోస్టర్లు నెట్టింట వెలిశాయి. అయితే ఈ టైటిల్తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియా మీలో చాలా మందికి స్ట్రైక్ అవ్వచ్చు. కానీ ఓ నిర్మాణ సంస్థ ఆ ఐడియాని ఆల్రెడీ అమలు కూడా చేసేసింది. ఇంతకీ ఆ నిర్మాణ సంస్థ ఏం చేసింది? ఆ నిర్మాణ సంస్థ ఏంటంటే సీజ్ ద షిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం లోడ్ అవుతున్న ఓ నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ డైలాగ్ బయటకొచ్చింది. తాజాగా టాలీవుడ్కు చెందిన ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ షీజ్ ద షిప్ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ టైటిల్ కోసం 1100 రూపాయలు చెల్లించి ఏడాది వరకు పేటెంట్ రైట్స్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే చారిత్రక అంశాలతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ శక్తివంతమైన యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా తెరపైకి రానుండగా మొదటి భాగాన్ని హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మార్చ్ 28వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రిస్ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.